నెల్లూరు జిల్లాలో పెరటికోళ్ల పెంపకంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సంఘం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం రవిశంకర్ రెడ్డి పొదుపు మహిళలకు పెరటికోళ్ల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసులరెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని పొదుపు మహిళలకు కోళ్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వారు అన్నారు. పెరటికోళ్ల పెంపకం ద్వారా మహిళలు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని, తద్వారా వారి కుటుంబ పోషణకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా కోళ్ల ద్వారా వచ్చే గుడ్లు తినడం వలన మంచి పోషకాహారం లభిస్తుందని అన్నారు. మండలంలో 100 మంది పొదుపు మహిళలకు 100 యూనిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, సీసీలు మరియు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన సర్పుదు డిఆర్డిఏ ద్వారా మన మహిళలకి పెరటికోళ్ల క్రింద 100 యూనిట్లు సంఘం మండలానికి వచ్చాయి. మరి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటిలో కూడా మరి కోడిని పెంచుకొని మొత్తం మీద మనకి ఒక యూనిట్ కి 11 కోళ్లు వస్తాయి. 8 పెట్టలు, 3 పుంజులు, ఇవి 11 కిలోలు ఉంటాయి. వీటితో పాటు మనకి మెడిసిన్ కిట్ ఇస్తారు. గ్రామీణ ప్రాంతంలో మరి ఈ కోళ్లు గుడ్లు పెట్టడం ద్వారా మరి ప్రతిరోజు కూడా పేద ప్రజలు పౌష్టికాహారం తినేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మండలంలో 100 యూనిట్లు 100 కుటుంబాలకి ఈ యొక్క పెరటికోళ్లు మనం పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇవి కన్నా మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ గా ఉంటే మళ్ళీ కూడా మనం తెప్పించి ఇంకొంతమందికి ఇచ్చేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.